నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులకు తమ వంతు చేయూత అందిస్తున్నాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో రోటరీ క్లబ్ ద్వారా లైబ్రరీకి డెస్క్ టాప్, కుర్చీలు, పుస్తకాలు అందజేసిన క్లబ్ ప్రతినిధులు. ఆక్రమిత అటవీ భూములు గుర్తించి చర్యలు తీసుకుంటాం. సైదాపురం మండలం దేవరవేమూరు ప్రాంతంలో ఆక్రమణ భూముల సర్వే చేపట్టిన అటవీ శాఖ అధికారులు శ్రీనివాస్, లోకేష్ తదితరులు. ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు. మనుబోలు బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఐక్యవేదిక ప్రతినిధులు. గూడూరును జిల్లా చేయాలి. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు మద్దతు తెలిపిన అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గత వైకాపా ప్రభుత్వం జగన్ ఫోటోతో పాసు పుస్తకాలు అందజేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజముద్రతో రైతులకు పాసు పుస్తకాలు అందజేస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో శనివారం సాయంత్రం ఆయన చేతుల మీదుగా రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణయ్య, నాయకులు శేఖర్ నాయుడు, నీటి సంఘం అధ్యక్షుడు హనుమంత నాయుడు, అడపాల శివకుమార్ రెడ్డి, శేషారెడ్డి, మల్లికార్జున రెడ్డి, మహేంద్ర, సాని వెంకటరమణయ్య గౌడ్, శివుడు రాజాగౌడ్, పచ్చిపాల రామిరెడ్డి, రాయపాటి కిరణ్, కలికి రమేష్ రెడ్డి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఏదన్నా కొన్ని అమెండ్మెంట్స్ జరగొచ్చేమో. ఒక తక్కువ సార్ చూడండి సార్. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు జనవరి 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేయడం మొదలైంది. దాంట్లో భాగంగా ఈరోజు వెంకన్నపాలెంలో దాదాపు 342 పట్టదారు పాస్బుక్లు పంపిణీ జరుగుతున్నాయి. మనుబోలు మండలం 2660 కాను 1500 రెక్టిఫై చేయాలా. కొరవ పట్టదారు పాస్బుక్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. రీసర్వే చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొత్త పట్టదారు పాస్బుక్లు ఇస్తున్నాం. పాత పాస్బుక్లో రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి మొత్తము రికార్డులు తారుమారు చేసి ఎవరికి ఎంత ఎక్స్టెంట్ ఉందో ఒకరికి తగ్గద్ది, ఒకరికి పెరగద్ది, అయోమయం సృష్టించి పారేసి ఆయన బొమ్మలు వేసుకున్నాడు. ఆయన తాత సొత్తు అయినట్టు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ తీసేసి కొత్త పాస్బుక్ క్యూఆర్ కోడ్తో కూడా, రాజముద్రతో క్యూఆర్ కోడ్. దానివల్ల ఏంటంటే ఆ కోడ్ను కన్నా స్కాన్ చేస్తే ఆ వివరాలు మొత్తం, ఆ భూముల వివరాలన్నీ వచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. దాదాపు రీసర్వే 6688 గ్రామాలు రాష్ట్రంలో పూర్తయినాయి. 21,80,000 మంది రైతులకి సిబ్బంది మళ్ళీ ఇప్పుడు కొత్త పాస్బుక్ తయారు చేసి అందించడం జరుగుతూ ఉంది. ఏమంటానంటే లాస్ట్ 5 yearsలో ఎవరి ఆస్తి మీద వాళ్ళకి హక్కు లేదు, ఎవరికి రైట్స్ లేవు, ఎవరు వ్యాపారం చేసుకునే దానికిలే. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన లాస్ట్ 5 years జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వస్తున్నారు వెంకన్నపాలెం క్రాస్ రోడ్లో, ఏంది ఆ డాబా ఏంది వైసీపీ వాళ్ళు కట్టుకోవటం ఇంకా ప్రారంభం కాలే. ఎట్టు కడతారు?
రెవెన్యూ ఇరిగేషన్ ఎందుకు చూస్తా ఊరుకుంటారు? అంత పెద్ద డాబా ఇరిగేషన్ స్థలం మీద కట్టిపారేస్తే గమ్ము కూర్చొని ఉంటాము. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సర్వే చేసి బోర్డు పెట్టి ఈ స్థలం ఆయనది కాదు అని చెప్పేసి పెడితే దాన్ని బోర్డు పెరికేసేసి ఈరోజు వాళ్ళు సేద్యం చేస్తుంటే మా డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకున్నారు. వాడు పోవడం, ఏదో ఒకటి కబ్జాలు చేయటం, కోర్టుకు పోయి ఒక స్టే తెచ్చారు బారేయటం, ఇవి నడుస్తున్నాయి. కానీ ఇంకా వాళ్ళలో మార్పు రాలే. ఆయన యథాతథ ఆయన నాయకుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఈ రేపు ఉదయం కోర్టు వస్తుంది, రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారంటే 57 ఎకరాలు అర్ధరాత్రి జీవో తెచ్చి దాంట్లో సీఈఓగా అల్లుడిని పెట్టుకున్నాడు కదా, అల్లుడి పేరు మార్చేశాడు పేరు. ఆ బాటలో ఈరోజు అందరు నడిచే పరిస్థితి తెచ్చాడు. ఒకటి కాదు, ఒక కొమ్మలపూడిలో 19 ఎకరాలు చిల్లర, ఒక రామదాస్ కండ్రిలో 57 ఎకరాలు, ఒక మరుపూర్లో 57 ఎకరాలు, ఒక సూరాయపాలెంలో 36 ఎకరాలు, ఇటువంటి ఎన్ని స్కామ్స్. వావిలేటిపాడు 4 ఎకరాల 20 సెంట్లు 7 మంది దళితులు. గూడూరు పట్టణంలోని పొనక వెంకరెడ్డి కళ్యాణ మండపం బంగారు ఆభరణాలకు వేదికైంది. జోయా లూకాస్ జ్యువెలరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న పొనక వెంకరెడ్డి కళ్యాణ మండపంలో అతిపెద్ద జోయా లూకాస్ జ్యువెలరీ ఆధ్వర్యంలో శనివారం నుండి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేకు జ్యువెలరీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. పీవీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బంగారు వజ్రాల ఆభరణాలను ఆయన పరిశీలించారు. ఆభరణాల గురించి నిర్వాహకులు ఆయనకు వివరించారు. సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ప్రత్యేకమైన ఆఫర్లతో బంగారు వజ్రాల ఆభరణాలు ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆభరణాలు కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రహీం, బిలిచంద్రమయ్య, శివకుమార్ తదితరులతో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని దేవరవేమూరు ప్రాంతంలో ఉన్న అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయన్న ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు సర్వే మొదలుపెట్టారు. గ్రామానికి చెందిన కొందరు ఎన్నో ఏళ్ల నుంచి ఆ భూముల్లో పంటలు సాగు చేస్తున్నారు. సైదాపురం మండలంలో దేవరవేమూరు ప్రాంతంలో అటవీ భూములు విస్తారంగా ఉన్నాయి. ఇందులో 140 ఎకరాలను కొందరు ఆక్రమించి ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో జామాయిల్ సాగు ఉంది. ఇదే విషయమై ఓ వ్యక్తి అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో భాగంగా శనివారం దేవరవేమూరు ప్రాంతంలో ఉన్న ఆక్రమిత భూముల సర్వేను నెల్లూరు అటవీ రేంజర్ మాల్యాద్రి ఆధ్వర్యంలో చేపట్టారు. ఏ ప్రాంతాల్లో ఆక్రమించారో గుర్తిస్తున్నారు. ఈ విషయమై ఆమంచర్ల అటవీ శాఖ సెక్షన్ అధికారులు శ్రీనివాసులు, లోకేష్ మాట్లాడుతూ శనివారం 75 ఎకరాల సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. ఆక్రమణలు అని తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సర్వేలో అటవీ బీట్ అధికారులు గిరిజ, రవిశేఖర్, విఆర్ఓ రఘు, సర్వేయర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో చదివిన విద్యార్థులందరూ గొప్ప స్థాయిలో ఉన్నారని, విద్యార్థులకు రోటరీ క్లబ్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరుగుతోందని సీనియర్ రొటేరియన్ దశరథ రామిరెడ్డి తెలిపారు. గూడూరు 2వ పట్టణంలోని తిలక్ నగర్ లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో లైబ్రరీకి అవసరమైన సామగ్రి అందజేశారు. 2వ పట్టణం పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం లైబ్రరీకి అవసరమైన డెస్క్ టాప్, పుస్తకాలు, కుర్చీలను క్లబ్ ప్రతినిధులు అందజేశారు. దాతలుగా రొటేరియన్ ఆర్వి సుబ్రహ్మణ్యం, భరణి దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా రొటేరియన్ దశరథ రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థులకు రోటరీ ద్వారా చేయూత అందించడం జరిగిందన్నారు. కళాశాలలో చదివిన విద్యార్థులందరూ గొప్ప స్థాయిలో ఉన్నారని వారు వివరించారు. This institution was started as a mining institution. Later on, additional courses were added, then it was made as a polytechnic. And I know many students who studied here, they came up well in their life. And a great example is our R.V. Subramanian, our retiring R.V. Subramanian. And B. Subramanian, the correspondent of Redland Public School. He is the oldest student of this mining institution. I think in 1957, 1958 and 1959. In those days he studied here. He also came up well in life. He owned mines. Now he has established an institution. Like that, I know many students who studied here
who studied in this prestigious institution. They came up well, and students, you should feel of yourself as being the students of the institution. I know earlier in olden days, these engineering colleges were not many. All the engineers were in the country, all the polytechnic students. You are the people who gave. This is my decision that I want to do separately, and as I am part of Rotary Judo, which is a very good international organization. I think most of you may be knowing it. Rotary is an international organization. Mostly, మన education కానీ, vaccination programs కానీ, లేదా ఎటువంటి programs అయినా Rotary ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు Rotary ఈ కాలేజ్లో, లేదా కాలేజెస్లో కూడా ఆ Rotary యొక్క మీదే ఉంటారంటే Rotary అంటారు. అండ్ మీరు యాక్టివ్ ఉన్న వాళ్ళు ఏంటంటే Rotary ప్రెసిడెంట్ గాను, సెక్రటరీ గాను ఉండడం, వాళ్ళు ఏంటంటే ఈ కాలేజ్ అవసరమైంది కానీ, లేదా సమాజానికి అవసరమైంది. వాట్ వీ కెన్ డూ ఫర్ దిస్ సొసైటీ వేర్ వి ఆర్ లివింగ్. ఎలా అయితే మనం అనుకున్నాం ఈ కాలేజీలో మనం చదువుకున్నాము అని, అదే కాలేజ్ మనం ఏదో ఒకటి పెట్టిన వాళ్ళకి. అందుకోసం చప్పి స్కూల్లో చదువుకున్నాం, అక్కడ కూడా ఏదో తప్పు చేసాం. అలాగే గూడూరులో చప్పి స్కూల్లో చదివాం. 1 లక్ష రూపాయలతో స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా స్థాయి తగ్గట్టు మీరు వేరే లైన్స్ క్లబ్లో ఉన్నప్పుడు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు పెంచేది మీరు ముందరేస్తున్నారు. మీ కాలేజీలో సరౌండింగ్లో ఫస్ట్ టైం గూడూరులో ఇంట్రడ్యూస్ చేసింది నేనే దాన్ని. అలాగే ఇప్పుడు కూడా నేను రోటరీ క్లబ్ సెక్రటరీగా మొన్ననే మా వాళ్ళ రోటరీ మెంబర్ అందరితో కూడా మాట్లాడి ఒక 50 కుర్చీలు అరేంజ్ చేయబోతున్నాం. ఎక్కడైతే ఫెసిలిటీ ఉందో అక్కడ వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంట్లో మన తల్లిదండ్రులు మన గురించి ఆలోచిస్తారు, అవునా? మీకేం కావాలన్నా కొనివ్వడానికి ప్రయత్నిస్తారు, అవునా? కానీ కాలేజ్కి వచ్చాక మీకేం కావాలో మీ గురించి ఆలోచించే టీచర్లు ఇక్కడ ఉండడం, మీకేం కావాలో దాన్ని అరేంజ్ చేయడానికి కావాల్సిన మనుషుల్ని వెతకడం, మీ గురించి ఆలోచించే మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్ మీకు దొరకడం నిజంగా మీరు చేసుకున్న అదృష్టం అనుకుంటున్నాను. మీరు ఈ కాలేజ్లో చేరడం నిజంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నట్టు. ఎందుకంటే గొప్ప టీచర్స్ ఉన్నారు మీ గురించి ఆలోచించే టీచర్స్, గొప్ప సీనియర్స్ దొరికారు మీకు. కాలేజ్ గురించి, కాలేజ్ బాగుపడడం గురించి ఆలోచించారు సీనియర్స్ దొరికారు. సో ఇలాంటి కాలేజ్లో మీకు ఎలాంటి ఎమ్యూనిటీస్ దొరుకుతున్నాయో వాటిని అన్నింటినీ బెటర్గా యూటిలైజ్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. అర్థమైందా? ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మల్లు విజయకుమార్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు సురేష్ రెడ్డి, బాలకృష్ణరాజు, శ్రీధర్ రెడ్డి, మయూరి శ్యామ్ యాదవ్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు అందజేయడం అభినందనీయమని ఎంఈఓ కాంచన కొనియాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని చౌడపాలెంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోటరీ వెస్ట్ ఆధ్వర్యంలో రొటేరియన్ స్వర్ణ రాజశేఖర్ రెడ్డి కుమారుడు శాన్విక్ రెడ్డి జన్మదినం సందర్భంగా క్రీడా దుస్తులు అందజేశారు. అనంతరం ఎంఈఓ కాంచన, క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, కార్యదర్శి రాఘవరెడ్డి, సీనియర్ రొటేరియన్ ఎలసిరి గోపాల్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు వాసుగౌడ్, చోడవరం గిరిబాబు, బోమిడి శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం వారు కాబట్టి ఇంతకు పూర్వం కూడా మాకు ఒక 15 బెంచెస్ దాకా ఇవ్వటం జరిగింది మీరు. అదేవిధంగా ఈ యొక్క ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వటము అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. అంతకుముందు కూడా ఎలిమెంటరీ పాఠశాలకి మైక్ సెట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా ప్రతిదీ మా బిడ్డల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీరు చేసేటటువంటి సహాయం అనేటటువంటిది చాలా అమూల్యమైనది, వెలగట్టలేనటువంటిది. చాలా ధన్యవాదాలు సార్, మీ అందరికి కూడా పేరు పేరున. ఇదే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ శక్తి మీకు భగవంతుడు పరిపూర్ణంగా కలిగించాలి అని చెప్పేసి కూడా కోరుకుంటూ, రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మన ఎల్లసిరి గోపాలరెడ్డి గారికి, మన ట్రైనర్ వాసుగౌడ్ గారికి, మరియు ఈరోజు ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులైనటువంటి కుమార్ గారికి, మరియు ఎంఈఓ కంచనా మేడం గారికి, మరియు బిఈటి రమేష్ గారికి, మరియు మా రోటరీ క్లబ్ మిత్రులు, సభ్యులు సహాయ సహకారం అందించడం. ఈరోజు ఈ దుస్తులు, క్రీడా దుస్తులు బహుకరించారు. వారికి రొటేరియన్స్ తరఫున, ఈ పిల్లల తరఫున మరియు స్కూల్ యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ,
వారు కొద్దిగా వాళ్ళ పర్సనల్ వర్క్ల వల్ల ఈరోజు రాలేకపోయారు. కాబట్టి ఆ బాబుకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరి తరఫున కోరుతున్నాను. ఇప్పుడు ఇది కూడా మీరు జిల్లాను రిప్రజెంట్ చేస్తుందానికి కూడా ఈ యానివర్సరీ రోజు నేను వస్తాను. మేమందరం వస్తాం, రోటరీ క్లబ్ వాళ్ళం అందరం కూడా. మా చేతనైంది మేము మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తాం. అదేదో మీకు మేము ఇచ్చేది ఇదేని కాదు. మీలో ఉన్న ఆ ప్రభావాన్ని, ఆ నైపుణ్యాన్ని మేము గుర్తిస్తాం. ఓకే, బాగా ఆడండి, బాగా చదవండి. మీరు బాగా చదివితే మీ కుటుంబాలమ్మా, చిన్న కుటుంబాల నుంచి ఈరోజు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయే వాళ్ళ కుటుంబాలు ఆమెని పైకి తీసుకుని వెళ్ళిపోయినారు. మనిషి మనిషిగా గుర్తించిన కాలంలో మహిళలు అనుభవించిన బాధలు వ్యతలకు సావిత్రిబాయి ఫూలే సమాధానంగా ఇచ్చారని ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారి తెలిపారు. మునుగోలు బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మండల బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ మొదటి మహిళా ఉపాధ్యాయుని, బడుగు బలహీన వర్గాల సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు మునుగోలు బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మండల బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి వారు పొలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు తల్లిదండ్రుల నడుమ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుని అరుణకుమారిని సత్కరించారు. అనంతరం అరుణకుమారి మరికొందరు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని తెలిపారు. పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో సమానంగా ఉన్నారంటే అది ఆమె ఇచ్చిన స్ఫూర్తే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె అడుగుజాడలను నడవాలని వారు వివరించారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని మా పాఠశాలలో ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మరియు తల్లిదండ్రులకు, పిల్లలందరికీ శ్రీమతి సావిత్రిబాయి ఫూలే గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఒక మనిషిని మనిషిగా గుర్తించని కాలంలో ఈరోజు మనం మనుషులుగా గుర్తింపబడుతున్నాం. కానీ మనుషులుగా గుర్తింపబడని కాలంలో స్త్రీ పడ్డ అనేక బాధలు, వ్యతలకు ఆమె సమాధానంగా నిలిచారు. ఈరోజు మేము ఇలా వచ్చి ఒక మనిషిగా, మహిళగా ఈ స్థానాన్ని ఇచ్చి ఈ గౌరవాన్ని నాకు కల్పించిన ఆ మహాతల్లి ఎప్పటికీ కూడా ఆడజాతి రుణపడి ఉన్నారు. తల్లిదండ్రులు జన్మనే ఇచ్చారు. కేవలం జన్మ ఇచ్చినంత మాత్రాన మన జీవితాలు సఫలం కావు. మనలో ఉన్న అనేక శక్తులను ఆడది తలుచుకుంటే అంతరిక్షంలోకి పోగలదు, ఏమైనా చేయగలదు అని గుర్తించి ఆమెకు అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో జరపాలని ఆ దంపతులు చేసిన మహోన్నత కృషే ఈరోజు మాకు ఈ భిక్ష. కాబట్టి వారికి ఎంత చేసినా, వారిని జన్మంతా తలుచుకున్నా కూడా. సావిత్రి ఫూలే గారి జయంతి ఇది పురస్కరించుకొని మన బీసీ కాలంలోని స్కూల్ నందు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఒక మహిళ ఈరోజు చదువుకుంటుందంటే అది ఆ తల్లి పుణ్యమే. ఆ తల్లి బయటకు వచ్చి ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలి అని చెప్పి ఒక పట్టుదలతో ప్రతి ఒక్క మహిళకి చదువుకొని ఈరోజు ఒక మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నానంటే అది ఆ యొక్క తల్లి పుణ్యం అని చెప్పి మేము గర్వంగా ఇదవుతున్నాం. దానికి ఈ యొక్క బీసీ సంఘం తరఫు నుంచి మేము చేయటం మాకు ఇంకా ఆనందంగా ఉందని ఒకసారి మనస్ఫూర్తిగా మళ్ళీ మేము శ్రీమతి సావిత్రిబాయి ఫూలే గారి జయంతిని మునుగోలు గ్రామంలోని బీసీ కాలనీలో పాఠశాల జరుపుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము మునుగోలు మండలంలో బీసీ కులాల ఐక్యవేదిక అనే ఒక సంఘాన్ని స్థాపించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలందరికీ గతంలో పెద్ద పెద్ద మహానుభావులు చేసిన కృషిని గుర్తు తేవాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేశారు సమాజానికి తెలపాలి ఒక ముఖ్య ఉద్దేశించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికే ఆదర్శమైన మహిళామూర్తిని మన భారతదేశంలో ఒక దేవతగా కొలుస్తారు. అటువంటి దేవతల్లో సావిత్రిబాయి ఫూలే ఒకరిని మనం గట్టిగా చెప్పవచ్చు. ప్రతి మహిళ సావిత్రిబాయి ఫూలే ఫోటోని తమ ఇంట్లో ఫూలే, సాహు మహారాజ్, పెరియార్ నారాయణ స్వామి, నారాయణ గురుగౌడ్ వీళ్ళంతా చరిత్రని ఏదైతే దాచవేయబడిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రని తీసి ఏ సమాజం అయితే చదువుకి, ఆత్మగౌరవానికి దూరంగా ఉండిందో ఆ సమాజానికి తీసి దాచివేయబడిన చరిత్రని బోధించి మరీ వీరుల్ని సూర్యులు చేసి ఈ దేశంలో మనుషులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల చారిత్రకమైన మహాపురుషులకు దక్కుతుందని ఈ సభా వేదిక ద్వారా ఇక్కడ మా బీసీ సోదరుల ద్వారా ఈ సమాజాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏది దేశమైపడి చరిత్ర? భారతదేశంలో మందుల శాస్త్రం అనే ఒక మనిషిని మనిషిగా చూడని ఒక రాజ్యాంగంలో, మందుల శాస్త్రం రాజ్యాంగం ద్వారా మనుషుల్ని గుర్తించడం తరుణంలో
ఊరికి దూరంగా నిలబడి జాతులుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని కులాల పేర్లతో జ్ఞానానికి, యుద్ధానికి, అధికారానికి అన్నిటికీ దూరంగా పెట్టినటువంటి చరిత్రలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక గొప్ప వెలుగు జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాయి పూలే గతంలో చెప్పుకున్నటువంటి మహాపురుషులంతా కూడా. అయితే ఎప్పుడు కూడా 1831 మహారాష్ట్రలో సావిత్రిబాయి పూలే జన్మించడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి మాలీ కులానికి సంబంధించినటువంటి పూలే గారు భారతదేశంలో ఉన్నటువంటి చదువు నిరాకరణ జాతులకు చదువు చెప్పాలని చెప్పి ఆయన గొప్పగా చదువుకొని ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. అన్ని వనరులున్న గూడూరుని జిల్లా కేంద్రం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. శిబిరంలో కూర్చొని నినాదాలు చేశారు. గూడూరును జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ నిర్వాహకులు కంకణాల పెంచిన నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో కాలంగా ఘన చరిత్ర కలిగిన ఈ గూడూరు పట్టణాన్ని కొన్ని పార్టీల రాజకీయ స్వలోభం కోసం గత 10 సంవత్సరాలుగా విచ్ఛిన్నం చేస్తూ జరుగుతుంది. కావున వెంటనే ప్రజలారా మేలుకోండి. గూడూరు నియోజకవర్గాన్ని అంతా కలిపి అన్ని మండలాలు కలిపి ఒకే నియోజకవర్గంగా ఉండాలి. ప్రధానంగా అది మా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండు. అన్ని వసతులు కూడిన ఈ గూడూరు పట్టణాన్ని గూడూరు జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళ యొక్క నివేదిక తెప్పించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే గూడూరు నియోజకవర్గం విడదీసిన 2 మండలాలని ఒకే నియోజకవర్గంలో ఉండాలని చెప్పి ఎక్కడైనా ఉంచండి, తిరుపతిలోనే ఉంచండి, లేదా నెల్లూరులో కలపండి, లేదంటే జిల్లాగానే ప్రకటించాలని చెప్పి కావాలని ఈ రోజుతో 28 రోజులుగా శిబిరం ఏర్పడి మేము గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మేము జిల్లా కావాలని అనుకుంటున్నాం. ఈ మధ్యలో గూడూరుని ముక్కలుగా చేసేసి అయ్యా మీరు పోండి, మీరు పోయి పాలించుకోండి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము చేతులెత్తి దండం పెట్టాము, కాళ్ళు పట్టుకున్నాము, అన్నీ చేశాము, మీకు కరుణ లేదా, దయలేదా, ఏం చేశాను? భారతదేశంలో గూడూరంటే ఇక్కడ కాదు అక్కడ కాదు, మొత్తానికి తెలిసిన ఒక గూడూరుని ముక్కలుగా చేసేసి నేను తిరుపతిలో 2 ముక్కలు వేసాను, నెల్లూరులో 3 ముక్కలు వేసేసాను, పోండి పాలించుకోండి అన్నావు తండ్రి. ఏంది అసలు ఏం జరుగుతుంది? ఆ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉంది మీకు అర్థమవుతుందా? అసలు గూడూరుని ముక్కలు చేస్తే అయ్యా సీఎం గారు, నేను ముక్కు సూటిగా అడుగుతున్నానమ్మా, మీరు ఏం చేశారో, మీరు గూడూరు మంచి చేశారా, కూల్ చేశారా ఆలోచించుకోండి ఆయన. తండ్రి ఒక దగ్గర, తల్లి ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర పెరగతారా? గూడూరులో ఉన్న 5 నియోజకవర్గాలని వెల్లుల్లో కప్పమని మేము చేసి 28 రోజుల నుంచి పోరాటం చేస్తున్న కంకణాల పెంచల నాయుడు గారు ఇక్కడ అక్కడ చేసి అంతమంది సభ్యులతో అక్కడ ఉద్యమాలు చేస్తే నేను గూడూరు నుంచి నెల్లూరులో కలిపేసి అని చెప్పి గూడూరు టౌన్ని, కోటక్కడ్ టౌన్ని కలిపేసి అక్కడ చిత్తూరు వాకాడు మండలాన్ని తీసుకొచ్చి తిరుపతి కలిపితే ఏమన్నా భావ్యం అనిపిస్తుందా మీకేమన్నా? సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు తెలుసో తెలియకో పాలాభిషేకం చేసుకున్నారు. మరి ఎందుకు పాలాభిషేకం చేసుకున్నారో మా ఎమ్మెల్యే గారు పాప ఆయన కన్నా తెలుసో తెలీదు. తండ్రి ఒక దగ్గర అయిపోయారు, తల్లి ఒక దగ్గర అయిపోయింది, పిల్లలు అనాథలు అయిపోయారు. ఆడ తిరుపతి కలిపేశారు. నీకు అది అర్థం కావడంలే. ఇది కుటుంబం యొక్క దాని ముఖ్య ఇది ఇంపార్టెన్స్ మీకు అర్థం కావడం లేదు సీఎం గారు. మేము 5 మండలాల్లో కలిసి బంధుత్వాలు ఉన్నాయి, మాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, మా భూములు ఒక మండలం ఉంటే ఇంకొక మండలంలో మాకు భూములు ఉన్నాయి. మీరు జిల్లానే మార్చేశారు మమ్మల్ని. మాకు వద్దు స్వామి, మా జిల్లాని మా గూడూరుని మా 5 నియోజకవర్గం మమ్మల్ని అక్కడే ఉంచండి. మీరు నెల్లూరులో కలపకపోయినా పర్వాలేదు నాయన. ఈ 5 మండలాలు మాకు
స్కూల్లో దాదాపు 29 రోజుల నుంచి గూడూరు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మద్దతు ప్రకటించడం జరిగింది. గూడూరు డివిజన్ ప్రాంతం అంటే 74 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి డివిజన్ కేంద్రం ఇది. 19 మండలాలు, 26 పోలీస్ స్టేషన్లు, సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి డివిజన్ కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వంలో పాలకులు 8 మండలాలుగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వము 2024 ఎన్నికల్లో భాగంగా యువగళం పాదయాత్రలో గూడూరు నియోజకవర్గాన్ని సంపూర్ణంగా నెల్లూరులో కలుపుతామని చెప్పి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా హామీ ఇచ్చి ఈ ప్రాంతంలో ఓట్లు దండుకొని గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డేను ఘనంగా నిర్వహించారు. జబర్దస్త్ టీం కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. కాదు సార్, సార్ ఇటు అలా ముట్టుకున్నారు, ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్? యాక్చువల్లీ సార్ నాకు టచ్ చేసిన వెంటనే నాకు అదరాలన్నీ అదిరిపోయాయి. ఒక కరెంట్ షాక్ లాగా అనిపించింది. శ్వాస తీసుకో, ఒక్క ఛాన్స్ ఇస్తావా? చెప్పండి సార్, ఇక్కడ పెట్టి చూసుకుంటే యాక్చువల్గా ఆడియో డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ మిత్ర పర్సనల్ అవ్వారా? ఓకే, సిగ్గు చూసావా ఎంత సిగ్గు అసలు. రెడీ లేడీస్ రెడీ రండి, వచ్చేసేయండి. చదువుల తల్లి సరస్వతి గడ్డి. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ వారోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వారోత్సవాల భాగంగా శనివారం వరలక్ష్మి అనే మహిళ జీవనోపాధి కోసం కుట్టు మిషన్ను అందజేశారు. దాతగా గదిరాజు రాజశేఖర్ వర్మ వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, మురళీనాయుడు, వెంకటేశ్వర్లు, రాము, కుమార్ నాయుడు, శ్యామ్, కేఆర్ఎం, కృష్ణారెడ్డి, వాకాటి శ్రీనివాసులు, వెంకట్రావు, నాగేంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాల వేల ప్రోగ్రాం చేశాం. జనవరి 12వ తేదీ 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ రోజు నుంచి ప్రగతి వారోత్సవాల్లో జరుగుతాయి. అంటే కంటిన్యూషన్గా ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఈ ఒక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఒక కుట్టు మిషను ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఒక మహిళకి కుట్టు మిషన్ ఇస్తే దీంతోనే స్టార్ట్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మంచి మిషన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి మా కుటుంబ సభ్యుడైన వర్మ అంటే రాజశేఖర్ వర్మ, మా వర్మ గారు
ఈ ఒక కుట్టు మిషన్ని ప్రతి సంవత్సరానికి ఒక 2 కుట్టు మిషన్లు ఇస్తుంటాడు. అదేవిధంగా ఏదైనా గుడిల్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఏర్పాటు చేయాలంటే బల్లలు ఇలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు మా వర్మ. అదే కాకుండా మేము ఏదైనా పిల్లవాడికి ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వచ్చు, లేదా ఏదైనా బాగా లేకుండా అనివార్య కారణాల వల్ల మరీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా ఒక మెసేజ్ కనిపెడితే మాకందరికీ సంపూర్ణంగా సహకారం అందిస్తుంటాడు మా వర్మకి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. మా 6వ వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంలో అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల విలేజ్లో కూడా కొంతమంది గూడూరు బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీస్ నందు మన గాంధీనగర్ చెందిన వరలక్ష్మికి కుట్టు మిషన్ని ఈరోజు అందజేయడం జరుగుతుంది. దీనికి దాత అయినటువంటి గదిరాజు రాజశేఖర్ వర్మ వారు ప్రతి సంవత్సరం కుట్టు మిషన్లు అందించడం జరుగుతుంది. మిగతా విషయాలన్నీ మా అధ్యక్షులు వారు చెప్పారు. దాతలకి నమస్కారాలు. ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మా ప్రగతి ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి కొత్త సంవత్సరంలో 2026లో ప్రగతి సంస్థ బాగా ముందుకు వెళ్ళాలని అందరం కూడా ఆలోచిస్తున్నాము. ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం అంటే వారోత్సవాల్లో భాగంగా ఈ రాజశేఖర్ వర్మ గారు నిజంగా అదృష్టవంతులు. ఆయన ఒక కుటుంబాన్ని ఆయన పోషించినట్లు లెక్క కుట్టు మిషన్ ఇస్తే. ఎందువల్లంటే ఆ కుటుంబం మొత్తం కూడా జీవనోపాధి జరుగుతుంది. అందువల్ల ప్రగతి సేవ సంస్థ ఇటువంటి పరిపూర్ణ కార్యక్రమం ఎంతోమంది జీవనోపాధిని కల్పిస్తూ ఉంది. ఇప్పటికే చాలా కుట్టు మిషన్లు ఇచ్చి ఉన్నాయి. వాళ్ళ ఉద్దేశం కూడా మా అధ్యక్షుల గారి ఉద్దేశం కూడా 200 మిషన్ల దాకా దీన్ని అందరికీ కూడా. గూడూరులో వెలసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో శివ ముక్కోటి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా రుద్రాభిషేకాలు, రుద్రహోమం, విశేష పూజలు జరిగాయి. అనంతరం మాడవీధి ఉత్సవం, బాణాసంచా, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గుబ్బా చంద్రశేఖరరావు, వరలక్ష్మి దంపతులు వ్యవహరించారు. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయతాతలుగా కట్టా శ్రీనివాసులు, విజయ, విష్ణువర్ధన్, జయకృష్ణ వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
గ్రాము బంగారం ధర 12,823 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,02,584 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,37,200 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 246 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు తమ వంతు చేయూత అందిస్తున్నాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో రోటరీ క్లబ్ ద్వారా లైబ్రరీకి డెస్క్ టాప్ కుర్చీలు పుస్తకాలు అందజేసిన క్లబ్ ప్రతినిధులు. ఆక్రమిత అటవీ భూములు గుర్తించి చర్యలు తీసుకుంటాం. సైదాపురం మండలం దేవరవేమూరు ప్రాంతంలో ఆక్రమణ భూముల సర్వే చేపట్టిన అటవీ శాఖ అధికారులు శ్రీనివాస్, లోకేష్ తదితరులు. ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు. మనుబోలు బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఐక్యవేదిక ప్రతినిధులు. గూడూరును జిల్లా చేయాలి. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు మద్దతు తెలిపిన అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.